హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడైతే ఇవాళ లంచ్ బాక్స్లోకి నేను వెజ్ దమ్ బిర్యానీ అయితే చేస్తూ ఉన్నానండి. మా పిల్లలకి చాలా ఇష్టము. సో వెజ్ బిర్యానీ అయితే చేస్తున్నాను. ఇవాళ రెసిపీస్తో పాటు నా డే రొటీన్ వ్లాగ్తో పాటు ఒక చిన్న టాపిక్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అది నా ప్రెగ్నెన్సీ ఎక్స్పీరియన్స్ అనమాట. ఫస్ట్ ప్రెగ్నెన్సీకి, సెకండ్ ప్రెగ్నెన్సీకి నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి, ఎలా ఉండింది, ఆ రెండింటికి మధ్య డిఫరెన్స్ కూడా, అలాగే డెలివరీ టైంలో నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా మీతో డిస్కస్ చేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే మొన్న నేను అడిగాను కదా కామెంట్స్, మీరు ఒక్కొక్క వీడియోకి ఒక్కొక్క కామెంట్ కాకుండా అన్నీ కలిపి ఒకే వీడియోలో కామెంట్స్ పెట్టండి. సో అప్పుడు నేను మా వారు కలిసి Q&A అదే వ్లాగ్ లాగా చేస్తాము అని చెప్పా కదా. సో అయితే ఆ కామెంట్స్లో అడిగారనమాట నన్ను, అక్క మీ ప్రెగ్నెన్సీ ఎక్స్పీరియన్స్ గురించి ఒకసారి షేర్ చేయండి అని చెప్పి. అంటే ఇక్కడ అత్తయ్య లేరు కదా, సో మీరు దూరంగా ఉంటారు కదా, ఎలాగా అని అడిగారు. నాకు ఎందుకో దానికోసం చెప్పాలనిపించింది. సో నా ప్రెగ్నెన్సీ ఎక్స్పీరియన్స్ గురించి ఇవాళ బ్లాగ్లో ఉంటుంది. అలాగే నా డే రొటీన్, ఇంకా మంచి మంచి రెసిపీస్ కూడా ఇవాళ మీకు షేర్ చేశాను. సో ఇక్కడ ఏంటి అంటే ఉదయాన్నే కదా, ఇంకా లంచ్ బాక్స్లోకి వెజ్ దమ్ బిర్యానీ అయితే చేస్తూ ఉన్నాను. సో మీకు చాలా వీడియోస్లో నేను బిర్యానీ రెసిపీస్ అయితే షేర్ చేశాను కదా, అయినా ఒకసారి సింపుల్గా చూపించేస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే బిర్యానీ అనగానే చిన్న కడాయి కాకుండా కొంచెం వెడల్పాటిగా ఉన్న కడాయి అయితే బిర్యానీ బాగా వస్తుంది అనమాట. ముద్దగా కాకుండా పొడి పొడిగా వస్తుంది. సో ఇక్కడ ఏంటి అంటే ఫస్ట్ ఆయిల్ అయితే వేసుకున్నా. ఇక్కడ నేను కేజీ బిర్యానీకి సరిపడా కర్రీ అయితే చేస్తున్నాను. అయితే ఏంటంటే నేను అంత బిర్యానీ వండేయట్లేదు, కొంచెం గ్రేవీ అనేది తీసి పెట్టుకుంటాను అనమాట. మళ్ళీ ఒక 2 days తర్వాత ఇన్స్టెంట్గా బిర్యానీ చేసుకోవడానికి నాకు వీలుగా ఉంటుందని చెప్పి. ఎందుకంటే చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు. సో వాళ్ళకి ఒక 2 days తర్వాత మళ్ళీ చేసి పెడదాంలే అని చెప్పి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను గ్రేవీ అనేది. సో ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకున్నాను. అందులో కేజీ కాబట్టి, అంటే కేజీ రైస్కి సరిపడా గ్రేవీ చేస్తున్నాను కాబట్టి ఇక్కడైతే నేను ఒక 200 ml వరకు ఆయిల్ అయితే తీసుకున్నాను. ఆయిల్ వేడెక్కాక హోల్ గరం మసాలా దినుసులన్నీ వేసుకున్నా. లవంగాలు, దాల్చిన చెక్క, షాజీరా, ఆ తర్వాత స్టార్ ఫ్లేవరు, ఇట్లా అన్నీ వేసుకున్నాను. ఇలాచీ అన్నీ వేసుకున్న తర్వాత 1/2 kg ఆనియన్స్ అండి. అది చికెన్ బిర్యానీకైనా వెజ్ బిర్యానీకైనా సరే ఆనియన్స్ ఉంటే మనకి బిర్యానీ టేస్ట్ బాగుంటుంది. కేజీ రైస్కి 1/2 kg ఆనియన్స్ అయితే కరెక్ట్గా సరిపోతాయి. ఆనియన్స్ వేగిన తర్వాత ఒక 3 నుంచి 4 పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. ఆ తర్వాత మనకి నచ్చిన వెజిటేబుల్స్ అయితే వేసుకోవచ్చు. నేను ఇక్కడ క్యారెట్, బంగాళదుంప, గ్రీన్ పీస్ అయితే వెజిటేబుల్స్ వేసుకున్నాను. అలాగే ఒక 2 పెద్ద స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. తర్వాత 1 స్పూన్ కారము, 1 స్పూన్ ధనియాల పొడి, ఆ తర్వాత 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకున్నాను. ఒక 1/2 ప్యాకెట్ పెరుగు వేసుకున్నాను. అదంతా మంచిగా మిక్స్ అయిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు, ఆ తర్వాత కొత్తిమీర పుదీనా వేసుకోవచ్చు. కాకపోతే నా దగ్గర కొత్తిమీర పుదీనా క్యూబ్స్ ఉంటాయి కాబట్టి అదే కాస్త ఎక్కువ వేసుకున్నా. కొత్తిమీర పుదీనా క్యూబ్స్ అంటే పేస్ట్ చేసి వేయడం వల్ల ఏంటంటే మనకి గ్రేవీ కూడా బాగా వస్తుంది, ప్లస్ టేస్ట్ బాగుంటుంది. ఎక్కువ మసాలాలు పట్టవు అనమాట. రైస్కి ఆ కొత్తిమీర పుదీనా ఫ్లేవరు, మనకి గ్రేవీ అనేది బాగా వస్తుంది అనమాట. సో మీ ఇష్టం, కొత్తిమీర పుదీనా పేస్ట్ అయినా వేసుకోవచ్చు, లేదు అనుకుంటే డైరెక్ట్ కొత్తిమీర పుదీనా అయినా వేసుకోవచ్చు. ఆ తర్వాత ఏంటంటే అవన్నీ బాగా మిక్స్ అయిన తర్వాత నేను 1/2 కర్రీ అయితే తీసేసుకున్నానండి. 1/2 కర్రీ తీసి నేను ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకుంటాను, డీప్ ఫ్రిడ్జ్లో. అదేంటి అంటే ఒక 2-3 days తర్వాత 1 week వరకు ఫ్రెష్గా ఉంటుంది. మీరు కావాలి అంటే దాంతో కర్రీ చేసుకోవచ్చు. కొంచెం జీడిపప్పు పేస్టు, కొబ్బరి పేస్టు ఇలాంటివి వేసేస్తే మనకి దోశలు, చపాతీల్లోకి తినడానికి మంచి గ్రేవీ తయారైపోద్ది. లేదు మళ్ళీ బిర్యానీయే చేసుకోవాలి అనుకుంటే ఇలా రైస్ కుక్ చేసుకొని, 1/2 కుక్ చేసుకొని ఆ రైస్ అందులో కలిపేసుకుంటే మనకి వెజ్ దమ్ బిర్యానీ రెడీ అయిపోద్ది అనమాట. సో మా ఇంట్లో కొంచెం బిర్యానీస్ ఎక్కువ తింటాము, ఎక్కువ ఇష్టపడతారు కాబట్టి నేను ఇలా చేసుకున్నాను. మీరు ఎప్పుడైనా ఊరు వెళ్ళేటప్పుడు, లేదంటే ఇలా మార్నింగ్ టైంలో పిల్లలకి లంచ్ బాక్స్ కట్టేటప్పుడు కొంచెం టైం తక్కువ ఉంటుంది కదా, సో అలాంటప్పుడు కనుక ఒకసారి చేసుకుంటే మళ్ళీ సెకండ్ టైం ఒక 2-3 daysకో లేదా ఒక 1 weekలో మళ్ళీ ఇంకోసారి చేసుకోవచ్చు, ఇలా ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే. సో ఆ గ్రేవీ అయితే నేను లోపల పెట్టేశాను. ఆ తర్వాత ఇంకా రైతా తినరండి పిల్లలు, అందుకని వాళ్ళ కోసం కుకుంబర్ అయితే కట్ చేశా. మా వారికి ఏంటంటే కుకుంబర్ రైతా అనమాట. సో ఇంకా ఒక 10 minutes సిమ్లో పెట్టేసి దమ్ ఇచ్చేస్తే ఇదిగోండి మనకి దమ్ వెజ్ బిర్యానీ అయితే రెడీ అయిపోద్ది. మీరు కావాలి అంటే ఇలా మిక్స్ చేసుకోవచ్చు, లేదు అనుకుంటే పైన రైస్ వేసేసి కింద గ్రేవీ అలాగే కూడా ఉంచేయచ్చు. ఇది రెగ్యులర్ రైసే, అంటే బాస్మతి రైస్ కాదు, మామూలు రైసే.
చాలా అంటే చాలా బాగుంటుంది. పిల్లలకి ఏంటంటే నాన్ వెజ్ పెద్దగా తినరు కాబట్టి వెజ్ బిర్యానీ అంటే చాలా ఇష్టం అనమాట ఇద్దరు పిల్లలకి కూడా. సో ఇక్కడ ఏంటంటే నేను కేజీ చేశాను కదా, ఇక్కడ హాఫ్ కేజీ రైస్ కుక్ చేసుకున్నాను, ఇంకా హాఫ్ కేజీకి సరిపడా గ్రేవీ తీసి పెట్టుకున్నాను అనమాట. సో ఇంకా పిల్లలకైతే బాక్స్ కట్టేస్తూ ఉన్నాను. ఫస్ట్ అయితే ఇంకా పిల్లలకి పంపించాలి కదా, సో అందుకని వాళ్ళ కోసం ఫస్ట్ ఇంకా బాక్స్ అయితే రెడీ చేశాను. అలాగే ఇంకా ఆ పిల్లల్ని పంపించేసిన తర్వాత ఇది మా వారి కోసం అనమాట. బాక్స్ అయితే పిల్లలకి జస్ట్ అలా కుకుంబర్ పెట్టేశాను. ఇంక ఇదైతే రైతా మా వారికి. ఇంకా మామయ్య అయితే బిర్యానీస్ పెద్దగా తినరు, సో మామయ్య కోసం ఇవాళ ఎండి చేప కోడిగుడ్డు పులుసు అయితే పెట్టాను. సో చూస్తూ ఉండండి, రెసిపీ కూడా షేర్ చేస్తా. ఆ తర్వాత ఇంకా మీకు తెలుసు కదా, వాళ్ళందరూ వెళ్ళిన తర్వాత నా డే రొటీన్ అయితే ఉంటుంది. ఇంట్లో క్లీనింగ్, అన్నీ తుడుచుకోవడం, బట్టలు ఉతుక్కోవడం, ఆరబెట్టేసుకోవడం, ఇంక ఇవన్నీ ఉంటాయని. సో వ్లాగ్ అయితే చూస్తూ ఉండండి. అయితే ఇవాళ చెప్పాయి కదా, నా ఫస్ట్ ప్రెగ్నెన్సీకి సెకండ్ ప్రెగ్నెన్సీకి ఉన్న డిఫరెన్స్ ఏంటి, నేను ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను నా తల తిక్క పనులతోటి. సెకండ్ డెలివరీ అయితే చాలా ఇబ్బంది అయ్యింది. యాక్చువల్గా ఫస్ట్ డెలివరీ కూడా నాకు సిజేరియనే, కాకపోతే అంత రిస్క్ ఏం అవ్వలేదు. సెకండ్ విష్ణు టైంకి ఏంటంటే బాగా సిక్ అయిపోయాను. సో ఏం జరిగిందో చెప్తా. ఏంటంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ టైంలో అందరూ ఏం చెప్తారు, మంచి ఎక్సర్సైజ్ ఉండాలి, మంచి ఫుడ్ తీసుకోవాలి, మంచి మెడిసిన్ తీసుకోవాలి, అప్పుడే బేబీ హెల్తీగా పుడుతుంది, బాగుంటారు, మా ఇద్దరికి, మదర్కి బేబీకి ఇద్దరికి బాగుంటుంది అని చెప్తారు కదా. సో నేను అందుకే లక్కీ టైంలో మంచిగా ఫుడ్ తీసుకోవడం కానీ, ఇంకా ట్యాబ్లెట్స్ యాక్చువల్గా నేను మింగనండి, నాకు ఎందుకో మెడిసిన్ అస్సలు మింగను నేను. అలాంటిది మా వారు కానీ శ్రావణి కానీ బలవంతంగా చేతిలో ఒక ఫ్రూట్ పెట్టడం, లేకపోతే ఒక బిస్కెట్ పెట్టి ట్యాబ్లెట్స్ మింగిచ్చి ఆ బిస్కెట్ తినేదాన్ని. రాత్రి 10 అయినా సరే నా దగ్గర పాపం వాళ్ళ ఆ ట్యాబ్లెట్స్ అన్నీ మింగిచ్చి అప్పుడు పడుకోబెట్టేవాళ్ళు అనమాట. అలా ఉండేది. అలాగే ఫుడ్ ఏంటంటే నాకు భయం, అంటే బేబీకి ఫుడ్ వెళ్ళాలి కదా అని చెప్పేసి టైంకి తినేసేదాన్ని, ఇంట్లో పనులన్నీ చక్కగా చేసుకునేదాన్ని. ఇంకోటి ఏంటంటే బట్టలు కూడా చేత్తో, మా వారివి ఉంటాయి కదా, సో ఏంటంటే అవి జాడించడం, అంటే వాషింగ్ మిషన్లో వేసినా సరే కొన్ని కొత్త బట్టలు అలాంటివి ఉంటాయి కదా, అవి చేత్తో బ్రష్ కొట్టడం, తర్వాత కూర్చొని పైకి లేగడం, తర్వాత అవి జాడించడం, ఇట్లాగా బూజులు దులపడం, అట్లా అన్ని పనులు అంటే చక్కగా అన్ని పనులు చేసుకున్నాను. ఎందుకు అంటే అంటే మనకి నార్మల్ డెలివరీ అవ్వాలి అని చెప్పేసి, అంటే బాడీకి ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉండాలి కదా అని చెప్పి. సో అంతా బాగుంది. కాకపోతే ఫుడ్ హ్యాబిట్స్ ఏంటి అంటే, మనము ఆ 9-10 మంత్సే కాకుండా దానికి ముందు మనకి కనీసం కొన్ని సంవత్సరాల ముందు నుంచైనా సరే మనకి ప్రతి నెల పీరియడ్స్ వస్తాయి కదా. సో అప్పుడు కావచ్చు, లేకపోతే మనం స్టార్టింగ్ ఎప్పుడైతే మెచ్యూర్ అవుతామో అప్పుడు కావచ్చు, మన పెద్దవాళ్ళు చెప్తారండి, మంచి ఫుడ్ తీసుకోవాలి, ఆ టైంలో మంచిగా తినాలి, వెన్నుపూసకి బలం రావాలి అంటే బాగా తినాలి, అది మీకు డెలివరీ టైంలో ఉపయోగపడుతుంది అంటే, అస్సలు నేనేం వినిందే లేదు. అసలు ఒక మంచి ఫుడ్ కూడా నేను తినింది కాదు. పాపం మా అమ్మ కానీ మా నాన్నమ్మ కానీ ఏమంటారు, తిట్టినా నేను అసలు చాలా నెగ్లెక్ట్ చేసేదాన్ని, పక్కన పడేసేదాన్ని. అది నాకు డెలివరీ టైంలో చూపించిందనమాట. ఏంటంటే ఈ 9-10 మంత్స్ మనం తినే ఫుడ్ ఏంటి అంటే, మనకి బేబీ హెల్తీగా పుట్టడానికి యూజ్ అవుతుంది. కానీ మనకు డెలివరీ అవ్వాలి అంటే ముందు మనకి వెన్నుపూస బలం ఉండాలి కదా, అలాగే మనకి నరాల్లో ఆ శక్తి ఉండాలి అంటే మనం ముందు తినే ఫుడ్డే మన డెలివరీ టైంలో మనకి ఉపయోగపడుతుందని నాకు ఆ రోజు అర్థమైంది బాగా. ఎందుకంటే బేబీ అంతా హెల్తీగా ఉన్నాడు, 3.5 kgs ఉన్నారనమాట. ఇద్దరు పిల్లలు 3.5 kgs ఉన్నారు. బేబీకి హెల్త్ పరంగా ఇద్దరికి ఏం ప్రాబ్లం రాలేదు. కాకపోతే నాకేమైందంటే ఫస్ట్ అంటే లక్కీ టైంలో మంచిగా ఫుడ్ అది తీసుకొని మంచిగా ఇంట్లో ఎక్సర్సైజ్ అంటే ఇంట్లో పనులు అవన్నీ చక్కగా చేసుకోవడం వల్ల, దానికి టైంకి ఫుడ్ తీసుకోవడం, అలాగే టైంకి మెడిసిన్ తీసుకోవడం వల్ల డెలివరీ అయితే నేను పెయిన్స్ తీసుకోలేకపోయాను. నార్మల్ డెలివరీ అవ్వలేదు, నాకు సిజేరియనే అయ్యింది. కానీ సెకండ్ దానికి ఏమైందంటే, నేను కొంచెం ధీమా ఎక్కువ అయిపోయిందనమాట. ఫస్ట్ ప్రెగ్నెన్సీలో మనకి చాలా జాగ్రత్త ఉంటుంది. ఇంట్లో వాళ్ళు కూడా ఏంటంటే చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. మనం టైంకి తిన్నామా, మెడిసిన్ వేసుకున్నామా అని చాలా కేర్ తీసుకుంటారు. ఇటు అత్తగారింట్లో కావచ్చు, అటు పుట్టింట్లో కావచ్చు. సెకండ్ డెలివరీ అయ్యేసరికి ఏమవుద్దంటే, మనకు కూడా ఎక్స్పీరియన్స్ వచ్చి ఉంటుంది, వాళ్ళకు కూడా ఏంటంటే ఆల్రెడీ ఫస్ట్ది కొంచెం ఎక్స్పీరియన్స్ వాళ్ళకు కూడా, పర్వాలేదులే ఏం కాదు, తిను బాగానే హ్యాండిల్ చేయగలదు అనే ఒక ధైర్యం వస్తుంది. కాబట్టి సెకండ్ దానికి అంత ఎక్కువ వాళ్ళు కేర్ తీసుకోరు, అంటే అబ్జర్వ్ చేస్తారు, తిన్నావా తాగావా అని అడుగుతా తప్ప
పర్టిక్యులర్‌గా కూర్చొని నువ్వు తినాల్సిందే, నువ్వు తాగాల్సిందే, నువ్వు టాబ్లెట్ ఏసుకోవాల్సిందే అంత ఎక్కువ ప్రెషర్ ఉండదు మనకి. సో, ఏమైందంటే ఫస్ట్‌ది నాకు సిజేరియన్ కదా! సో, సెకండ్‌ది కూడా కంపల్సరీ సిజేరియనే ఉంటది. నార్మల్ డెలివరీ అవ్వడానికి అసలు ఛాన్సే లేదు. అసలు రాకూడదు. పెయిన్స్ అనేది రాకూడదు. మీరు ముందుగానే ఆపరేషన్ డాక్టర్ డేట్ ఇస్తారు. ఆ టైం కల్లా వచ్చి ఆపరేషన్ చేయించేసుకోవడమే అని చెప్పారనమాట. సో, అప్పుడు నాకేంటంటే ఓకే. ఇంకా నొప్పుల కోసం మనం ఎదురు చూడాల్సిన పని లేదు. వెళ్ళి ఆపరేషన్ చేయించేసుకోవడమే అన్నట్లుగా ఉండేది. కాకపోతే ఫస్ట్ డెలివరీకి నేను చక్కగా ఇంటి పనులు చేసుకున్నాను. టైంకి ఫుడ్ తీసుకున్నాను. టైంకి మెడిసిన్ తీసుకున్నాను కాబట్టి బేబీ హెల్తీగా పుట్టింది. నాకు కూడా అంటే నాకు వెన్నుపూసలో పర్టిక్యులర్‌గా నేను చిన్నప్పటి నుంచి మంచి ఫుడ్ తీసుకోకపోవడం వల్ల అంటే బలమైన ఫుడ్ తీసుకోకపోవడం వల్ల కొంచెం బక్కగా ఉంటాను కదా! వెన్నుపూసకి బలం లేక ఫస్ట్ డెలివరీ టైంలో నేను ఆ పెయిన్స్ తీసుకోలేకపోయాను. నాకు నైటు 12:00 నుంచి స్టార్ట్ అయిందనమాట నొప్పులు. అవి యాక్చువల్‌గా చిన్న నొప్పులు. అప్పుడేంటంటే బక్రీదో, రంజానో పండగ ఏదో ముస్లిమ్స్ వాళ్ళది పండగనమాట. సో, మాకేంటంటే అమ్మోళ్ళ ఇంటి దగ్గర మాకు ఎక్కువ ముస్లిమ్స్ ఎక్కువ అనమాట. సో, బాగా ఎక్కువ బిర్యానీలు అవి ఇస్తారు. అదేంటంటే ఆ రోజు కొంచెం మంచిగా తిన్నామనమాట. సో, అవి కొంచెం మసాలా, బిర్యానీ ఇవన్నీ గదా! సో, అది తినడం వల్ల ఏమైందంటే వేడి ఎక్కువైంది. మనకేంటంటే కడుపుతో ఉన్నప్పుడు వేడి చేసినా సరే నొప్పులొస్తాయన్నమాట. ఆ నొప్పులకి ఏంటంటే బెల్లం కషాయం, ఈ తాటి బెల్లంతోటి కషాయం అలాంటివి చేసిస్తారు. అలాగే మా నానమ్మ చేసిచ్చింది. అది తాగాను. అది కూడా ఏం చేశాను, యాక్చువల్‌గా అలాంటివి తాగాలి. నాకు ఉన్న మెయిన్ ఈ బ్యాడ్ హ్యాబిట్ ఇదేనండి. మోసం చేసేసి అటు డస్ట్‌బిన్‌లో పడేసాను. తాగకుండా పక్కన తాగేసానని చెప్పాను. అవి గనక తాగితే ఆ తాటి బెల్లం అది ఉంటది గదా! అదేదో కలిపి చేసిస్తారనమాట. అది తాగినప్పుడు మనకి నిజంగానే పెయిన్స్ అనుకోండి ఎక్కువవుతాయి నొప్పులు. లేదు అవి మనకి ఈ డెలివరీ పెయిన్స్ కాదు అంటే ఆ నొప్పులు తగ్గిపోతాయంట. నేనేం చేశాను, అదే అంత ఏం బాలేదు. అందుకని చెప్పేసి పడేసాను తాగకుండా. డైజెస్ట్ అవ్వలేదు. నైటు 12:00 నుంచి నొప్పులు రావడం స్టార్ట్ అయింది. ఇంకా మా ఆయనకి చెప్పాను. లక్ ఏంటంటే హాలిడే అంటే ఈ రంజాన్ చెప్పా గదా! రంజానో, బక్రీదో హాలిడే ఇచ్చారు కాలేజ్‌కి. అప్పుడు మా వారు కాలేజ్‌లో చెప్పేవాళ్ళు. సో, సెలవు రావడం వల్ల నన్ను చూడ్డానికి నెల్లూరొచ్చారు. సో, నేనేంటంటే ఇప్పుడే డెలివరీ అయిపోతే బావుండు అనేసి సరదాగా మా పిన్ని వాళ్ళతో అంటా ఉన్నా అనమాట. మా ఆయన ఎలాగో వచ్చాడు. ఇప్పుడే గనుక డెలివరీ అయిపోతే బావుండు. మళ్ళీ వెళ్ళి రావాలి అంటే ఇబ్బంది గదా! అని. అన్నట్లుగానే పెయిన్స్ వచ్చాయి. ఇంకా నైట్ 12:00 నుంచి స్టార్ట్ చేస్తే పక్క రోజు 10-11 మధ్యలో అప్పటి వరకు నొప్పులొస్తూనే ఉన్నాయి. నా వల్ల కావట్లేదు. కాకపోతే అవన్నీ చిన్న నొప్పులేనంట. అది ఇంకా డెలివరీ పెయిన్స్ కాదమ్మా, అవి చిన్న నొప్పులే. అంటే హాస్పిటల్‌కెళ్ళిన వెంటనే వాళ్ళు పెయిన్స్ ఎక్కువ రావడానికి ఇంజెక్షన్స్ ఇస్తారు గదా! ఆ డాక్టర్ ఏమంటే మాకు ఆ ఇంజెక్షన్ ఇచ్చాడు. అదేంటంటే నొప్పులు ఇటు తగ్గట్లేదు, అటు పెరగట్లేదు అన్నట్టుగా మధ్యలో వస్తూనే ఉన్నాయి. నేనేంటంటే అవే పెద్ద నొప్పులు అనుకోని నా వల్ల కాదు. ఏంటంటే వాళ్ళు ఇంకా స్టమక్ అంతా క్లీన్ చేసి ఇనిమా ఇచ్చి మొత్తం అంతా క్లీన్ చేసేసారు. అంటే డెలివరీకి అంతా రెడీ చేశారనమాట. నేనేంటంటే కడుపులో ఏమీ లేకపోవడం అంటే నైట్ తినిందంతా కూడా వాళ్ళు స్టమక్ క్లీన్ చేసేసారు గదా! కడుపులో ఏం లేదు. బీపీ డౌన్ అయిపోతుంది. వెన్నుపూసలో ఓపిక లేదు. అసలు ఆ నొప్పులు తట్టుకోలేకపోతున్నాను. ఆ చిన్న నొప్పులే. అయితే ఇంకా నేనైతే ఏడ్చేస్తున్నాను. మా నాన్నమ్మకి, మా అమ్మకి చెప్తున్నాను. నా వల్ల కాదు. నాకొద్దు. నేను సిజేరియన్ చేయించేసుకుంటాను అని నేనే చెప్పాను. అయితే డాక్టర్ ఒప్పుకోలేదు. లేదమ్మా ట్రై చెయ్యి. ఎందుకు ఇప్పుడు సిజేరియన్ అంటే మళ్ళీ అది లైఫ్ లాంగ్ ప్రాబ్లమ్ గదా! నార్మల్ డెలివరీ అయితే నీకు ఒక్క రోజే నొప్పి ఉంటది. తర్వాత అంతా ఏం నొప్పి ఉండదు అంటే నా వల్ల కాదంటే ఏడ్చేస్తే ఇంక అప్పుడు నాకు ఇంజెక్షన్ ఇచ్చి పెయిన్స్ ఆపేశారనమాట. ఇంకా సిజేరియన్‌కి వెళ్ళిపోదాంలే అని చెప్పేసి పెయిన్స్ ఇంజెక్షన్ ఇచ్చారు. పెయిన్స్ వెంటనే అండి. ఇంజెక్షన్ ఇలా ఇచ్చిన ఒక 5 మినిట్స్ కల్లా పెయిన్స్ ఆగిపోయాయి. ఆ తర్వాత 11:30కో లేబర్ వార్డ్‌లోకి తీసుకెళ్లారు. కరెక్ట్‌గా 11:59కి నాకు డెలివరీ అయింది. ఫస్ట్ డెలివరీ. లక్కీ పుట్టాడు. చాలా అంటే ఓపిక లేకపోయినా సరే ఆ 10 మంత్స్ తీసుకున్న ఫుడ్‌కి, మెడిసిన్‌కి బేబీ హెల్తీగా పుట్టాడు. ఇంకోటేంటంటే నాకు కూడా అంటే వెన్నుపూసలో బలం లేకపోయినా సరే నేనైతే హెల్తీగానే ఉన్నాను. నాకేం బ్లడ్ తగ్గిపోవడం అట్లా ఏం లేదు. డెలివరీ అయిపోయింది. ఆపరేషన్ అయిన తర్వాత కూడా వచ్చిన వాళ్ళందరితో గడగడ మాట్లాడుతూనే ఉన్నాను నేనైతే. ఇంక మా పిన్ని వాళ్ళందరూ అయితే తిడుతున్నారు. అలా మాట్లాడకూడదు, దిష్టి తగులుతది. ఇప్పుడే కదా ఆపరేషన్ అయింది. అయినా చూడు ఎంత యాక్టివ్‌గా ఉందో అని చెప్పి దిష్టి తగులుతది. నోరు మూసుకొని ఉండు అని తిడుతున్నారు. సరే అని కామ్‌గా ఉన్నా. అంతా అయింది ఫస్ట్ డెలివరీకి. సెకండ్ వచ్చేసరికి ఏంటంటే చెప్పా కదా! సరిగ్గా ఫుడ్ తీసుకోలేదు.
సరిగ్గా మెడిసిన్ తీసుకోలేదు. టెన్షన్ వచ్చేసింది. నేను చెకప్‌కి వెళ్ళినప్పుడు ఏంటంటే నాకు బ్లడ్ తగ్గిపోయిందని చెప్పారు. బ్లడ్ తగ్గిపోయింది అనగానే అమ్మో! బేబీకి ఏదైనా ప్రాబ్లమ్ అవుతదా అని చెప్పేసి స్కానింగ్‌కెళ్తే బేబీ అంతా బానే ఉంది. వెయిట్ అంతా బానే ఉంది. నీకే బ్లడ్ తగ్గింది అని చెప్పి డెలివరీకి 1 వీక్ ముందు నాకేంటంటే బ్లడ్ కాదు గానీ బ్లడ్ లాంటివి ఇంజెక్షన్స్ ద్వారా అది ఎలా అంటే రెడ్ కలర్‌లో అది బ్లడ్ లాగే ఉందనమాట. ఒక 2 బాటిల్స్, 3 బాటిల్సో ఎక్కిచ్చారు. హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యి ఎక్కించుకున్నాననమాట. సో, ఏంటంటే డిసెంబర్ 6థ్ పుట్టాడు విష్ణు. సో, కరెక్ట్‌గా అప్పుడే మా అమ్మ వాళ్ళది గృహప్రవేశం. ఆ రోజు ఎర్లీ మార్నింగ్ గృహప్రవేశం, ఈవినింగ్ విష్ణు పుట్టాడు. సో, అదొక టెన్షన్ అనమాట. అంటే ఎలాగా చుట్టాలందరూ ఇంక అక్కడ ఉంటారు గదా! ఆ పనుల్లో ఇంక ఉంటారు గదా! అంటే ఇంకా తర్వాత ఏంటంటే మా అమ్మ వేరే టైంలో పెట్టుకోవడానికి లేదు. ఎందుకంటే పండగ నెల పెట్టేస్తది. గృహప్రవేశాలు, పండగలు చేయరు కదా! సో, ఇంక డాక్టర్ ఏంటంటే "నువ్వు ఆ డేట్‌కే రావాలమ్మా. బాబు మెడలో ఏమంటారు అది పేగేసుకొని ఉన్నాడు. సో, మీకు ఇంక వేరే ఆప్షన్ లేదు. నువ్వు ఆ రోజే ఆపరేషన్ చేయించుకోవాలి" అని డాక్టర్ ఏమో చెప్పాడు. ఇంక సరే అని చెప్పేసి మార్నింగ్ నైట్ అంతా పూజలు, ఎర్లీ మార్నింగ్ గృహప్రవేశం. ఆ తర్వాత ఇంకా ఈవినింగ్ నేనైతే మధ్యాహ్నమే నన్ను హాస్పిటల్‌కి తీసుకొచ్చారు మా ఆయన. మధ్యాహ్నం వచ్చేసాను. ఈవినింగ్ అయితే పెయిన్స్ ఏం రాలేదు. టిఫిన్ అది తినేసి మంచిగా భోజనము, టిఫిన్ ఏదో తిన్నాను. ఇంకా ఆపరేషను 5కి తీసుకెళ్లారు కరెక్ట్‌గా. వీడు కూడా ఎలా పుట్టాడంటే 1 మినిట్ తక్కువ 6 5:59కి పుట్టాడనమాట విష్ణు. లక్కీ ఏమో 11:59కి పుట్టాడు. సో, ఈవినింగ్ పుట్టాడు. వాడేమో మధ్యాహ్నం పుట్టాడు. లక్కీ సాటర్డే లక్కీ మంగళవారం పుట్టాడు. విష్ణు ఏమో శనివారం పుట్టాడనమాట. అయితే నేను ఈ టైంలో అంటే నిజంగాన మనం ప్రెగ్నెన్సీ టైంలో తీసుకునే ఫుడ్ కావచ్చు, ఆ తర్వాత మనం తీసుకునే ప్రికాషన్స్ కావచ్చు, అది మనకి లైఫ్ లాంగ్ ఉంటాయండి. నేను అస్సలు ఏం కేర్ చేయకుండా నీళ్ళల్లో చేతులు పెట్టేయడం. ఎందుకు పెట్టాను అంటే కావాలని కూడా పెట్టలేదు. నాకు ఇంక వేరే ఆప్షన్ లేదనమాట. మా అమ్మకి బాబుకి స్నానం అయి చేయించడం రాదు. లక్కీ టైంలో మా నానమ్మ చేయించింది. విష్ణుకి వచ్చేసరికి ఏంటంటే మా నాన్నమ్మకి కొంచెం ఏజ్ అయిపోయింది. ఆవిడ చేయించలేకపోయింది. మనిషిని పెట్టి చేయించాం. మనిషిని పెట్టి స్నానాలు అవి చేయిస్తూ ఉంటే ఆవిడేంటి మధ్యాహ్నం ఆవిడేదో పనికెళ్ళేది. పని చూసుకొని వచ్చేసరికి 12, 1 గంట అయిపోయేది. నాకేమో చిరాకొచ్చి 21 డేస్ నాకు స్నానం అయిపోయిందనమాట. అంతే. ఆ తర్వాత నుంచి ఇంకా చిన్నోడికి నేనే స్నానం చేపిచ్చేసుకోవడం, కూర్చోవడం, వంగడం, లెగడం అంటే ఏంటి సిజేరియన్ ఆపరేషన్ అయిన తర్వాత అలా అస్సలు చేయకూడదు. నేనేంటంటే ఇంక నాకు వేరే ఆప్షన్ లేక నేనే ఇంక స్నానాలు అవి చేయించేసుకోవడం, తర్వాత నీళ్ళల్లో చేతులు పెట్టేయడం, కాళ్ళకి చెప్పులు లేకుండా తిరగడం, తలకి క్లాత్ కట్టుకుంటాం కదా! సో, అప్పుడేంటంటే మెయిన్ డిసెంబర్ అంటే తెలుసు కదా చలికాలం. ఆ టైంలో చెవుల్లో దూదులు పెట్టుకోవడం, తలకి మఫ్లర్ వేసుకోవడం ఇట్లా ఏమీ చేయకపోవడం వల్ల ఏం కాదులే ఏమవుతుంది అని ఒక మినిమమ్ కేర్ కూడా తీసుకోకపోవడం వల్ల నేను డెలివరీ అయిన తర్వాత అండి నిజం చెప్తున్నాను దాదాపు 3, 4 ఇయర్స్ అనుకుంటా. అసలు ఎన్ని హెల్త్ ఇష్యూస్ వచ్చాయంటే అసలు మాటలతో చెప్పలేను నేను. జాండీస్ వచ్చింది, టైఫాయిడ్ ఫీవర్ వచ్చింది, స్కిన్ సెన్సిటివ్ అయిపోయింది, తరచూ కాఫ్ వచ్చేసేది. ఎందుకంటే నేను ఆ టైంలో కనీసం చెప్తారు 6 మంత్స్ పాటు జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పి. నేను ఆ జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ఇప్పటికి కూడా నాకు స్కిన్ ఎలర్జీ ఎందుకు వచ్చింది అంటే ఆ టైంలో నేను ఎక్కువ వాటర్లో చేతులు అవి పెట్టేయడం, కాళ్ళకి చెప్పులు అవన్నీ లేకుండా ఉండడం వల్ల ఈ స్కిన్ సెన్సిటివ్ అయిపోయి ఇప్పటికి కూడా నేను ట్యాబ్లెట్ వేసుకుంటాను. నేను అందుకే మ్యాక్సిమం కాటన్ బట్టలే వేసుకుంటానండి. నా స్కిన్ అసలు ఇంత చిన్న ఏమంటారు క్లాత్లో వేరియేషన్ ఉన్న అసలు నా స్కిన్ సెన్సిటివ్ అనమాట. రెడ్గా ర్యాష్ వచ్చేస్తుంది, అసలు తట్టుకోదు. అందుకే నా దగ్గర బోల్డ్ బట్టలు ఉన్నా సరే నేను మ్యాక్సిమం నాకు కంఫర్టబుల్గా ఉండేవి, సింపుల్గా ఉండేవే వేసుకుంటా. అసలు అంటే కొంచెం హెవీగా రెడీ అవ్వడం కానీ ఎందుకు అవ్వను అంటే నా స్కిన్ సపోర్ట్ చేయదు. నాకెందుకో ఇరిటేషన్ వచ్చేస్తుంది, స్కిన్ అంతా ర్యాష్ వచ్చేయడం అట్లాగా. అప్పుడు ఆ టైంలో అయితే ఒకవైపు విష్ణుకి పాలు ఇస్తూనే ఉన్నాను. పాలు మాత్రం ఇద్దరికి దాదాపు నేను 3 ఇయర్స్ ఇచ్చానండి. లక్కీకి 3 ఇయర్స్ ఇచ్చాను, విష్ణుకి 3 ఇయర్స్ పాలు ఇచ్చాను. సో, పాలు బాగానే ఉన్నాయి. కాకపోతే నాకు పర్సనల్గా నా హెల్తే ప్రాబ్లం అయిందనమాట. సో, అదే ఇబ్బంది వచ్చింది. దేవుడి దేవుళ్ళ పిల్లలకి మాత్రం అప్పుడంతా బాగానే ఉంది. కాకపోతే విష్ణు నిద్రపోనీలేదండి. లక్కీ టైంలో ఏం కాదు, అంటే వాడు పడుకునేవాడు, లేచేవాడు. కానీ విష్ణు ఏంటంటే దాదాపు ఒక 5 మంత్స్ అనుకుంటా
అస్సలు పడుకునేవాడే కాదు. ఇంకా నైట్ అంతా అలా కూర్చొని ఎత్తుకోవాలనమాట వాడిని. నిద్ర ఉండేది కాదు. పాపం మా వారేంటంటే అలా కొంతసేపు మా ఆయన, కొంతసేపు నేను ఇంకెవరి దగ్గర ఉండేవాడు కాదు. లక్కీని ఇంకా శ్రావణి, మా చెల్లి అలా చూసుకునేవాళ్ళనమాట. సో, అప్పుడు మేమేంటంటే నెల్లూరుకెళ్ళిపోయాము. సెకండ్ డెలివరీకి ఏంటంటే నెల్లూరులో ఉన్నాము. దానివల్ల లక్కీని వాళ్ళిద్దరు చూసుకునేవాళ్ళు. విష్ణుని ఏంటంటే ఇంకా చిన్న బాబు కదా! వాళ్ళకి కూడా హ్యాండిల్ చేయడం రాదు. ఇంకా నేను మా వారే చూసుకునేవాళ్ళం అనమాట. నిద్ర సరిగ్గా ఉండేది కాదు. హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేవి. టైంకి తినక అసలు ఎందుకులేండి అన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి. అసలు ఎందుకు అందుకే నేను ఎవరికైనా ఏదైనా చెప్తాను అంటే మనం మంచి ఫుడ్ ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే మెయిన్‌గా కనీసం ఒక 6 నెలలైనా సరే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలైతే తీసుకోవాలనమాట. సో, అది ఫస్ట్ డెలివరీ అంతా నార్మల్‌గా హ్యాపీగా అంతా అయింది. సెకండ్ డెలివరీ నుంచి ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అయ్యాయన్నమాట. నాకు తెలిసి ప్రతి ఒక్కళ్ళకి ఖచ్చితంగా ఇది ఫేస్ చేస్తారు. కాబట్టి మన పెద్దవాళ్ళు చెప్తారండి, ఇలా ఉండాలి, ఇలాగే ఇదే తినాలి, ఇలాగే ఉండాలి అని. ఖచ్చితంగా అలాగే ఉండాలి. కాకపోతే ఇప్పుడేంటంటే పేరెంట్స్‌కి దూరంగా ఉంటున్నారు. అత్తమామలకు కావచ్చు, అమ్మా నాన్నకి కావచ్చు, దూరంగా ఇంకా ఉద్యోగపరంగా అందరూ దూరంగా ఉండి అన్ని పనులు మనమే చేసుకోవాల్సొస్తుంది. సో, అప్పుడైనా సరే కొంచెం ఇంట్లో హస్బెండ్స్ అయినా సరే కొంచెం కేర్ తీసుకొని ఉంటే బావుంటది. లైఫ్ లాంగ్ మనకి హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉంటాయి. సో, అదనమాట నా ఫస్ట్ ప్రెగ్నెన్సీకి, సెకండ్ ప్రెగ్నెన్సీకి నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అయితే. సో, నేను ఎవరికైనా సరే ఏదైనా సలహా ఇస్తాను అంటే మాత్రం ఖచ్చితంగా ప్రికాషన్స్ తీసుకోండి. మన గురించి మనం అనమాట. మెయిన్‌గా ఖచ్చితంగా మనం పిల్లల గురించి ఆలోచిస్తాము. కానీ మన గురించి మనం పెద్దగా పట్టించుకోము. కానీ మన గురించి కూడా మనం ఖచ్చితంగా పట్టించుకోవాలి. లేకపోతే లైఫ్ లాంగ్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలన్నమాట. సో, అదే నా ఎక్స్‌పీరియన్స్ అయితే మాత్రం. సో, మీకెలా అనిపించి అనేది నాకైతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇంక ఇవాళ వీడియోలో అస్సలు రెసిపీస్ ఏమీ ఎక్స్‌ప్లెయిన్ చేయలేకపోయాను. ఏమీ అనుకోవద్దు. సో, ఇలా నా డే గడిచింది. ఇంక ఇవాళైతే గుడ్లు పులుసు, అలాగే పిల్లలకి ఈవినింగ్ స్నాక్ వచ్చి పల్లీ చాట్ అయితే చేశాను. ఇంకా దోస పిండి కూడా రుబ్బి పెట్టేసుకున్నాను. అదే అనమాట ఇంక ఇవాల్టి వ్లాగ్ అయితే. సో, చూసారు కదా! రేపటి వ్లాగ్‌లో మళ్ళీ వచ్చేస్తాను. అప్పటి వరకైతే ఉంటానండి. బాయ్ ఫ్రెండ్స్. బాయ్.